ఈశాన్యం అనగానే ఈశ్వరుని స్థానము దైవస్థానము అక్కడే కొట్టాల పూజ కదా అని కొంతమంది చెప్తా ఉన్నారు. అది ప్రాక్టికల్గా చాలా నష్టం జరుగుతుంది. నా దగ్గర కొన్ని వందల ఎవిడెన్స్ ఉన్నాయి, నా దగ్గర కొన్ని వందల టెస్టిమోనీస్ ఉన్నాయి. మీరు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తా. ఈశాన్యంలో పూజ గది పెట్టిన ఏ ఇంట్లో కూడా వాళ్ళ పిల్లలు చదువులో రానిట్లేరు, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ ఉన్నారు. లేదు అంటే వాళ్ళు ఎక్కువ టైం గడిచిన కొద్దీ ఆ ఇంట్లో అంగవైకల్యానికి గురవుతూ ఉన్నారు. పిల్లలు అయోగ్యులుగా మిగిలిపోతూ ఉన్నారు, ముఖ్యంగా మగ సంతానం. కొన్ని వందల ఎవిడెన్స్ ఉన్నాయి, మీరు కావాలంటే నేను చూపిస్తా. ఇవి నేను చెప్పడం కాదు, మీ ఇంట్లో పూజ గది ఈశాన్యంలో ఉంది, కంప్లీట్ మూల మొత్తం ప్యాక్ చేసి, అంటే తూర్పు గోడ ఉత్తరం గోడ 2 ప్యాక్ చేసి ఆ మూల గనక మీరు పూజ గది కట్టినట్టయితే మీ ఇంట్లో పరిస్థితి మీరు ఒకసారి చూడండి. లేదు మీ బంధువులు చుట్టాలు ఇంట్లో ఈశాన్యంలో పూజ గది ఉన్న వాళ్ళ పరిస్థితి మీరు గమనించండి.